గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ కిషోర్. ఓ కూర్చో బాబు. థ్యాంక్ యూ సార్. నా పిల్లలందరూ విదేశాల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ ఎస్టేట్ వ్యవహారాలన్నీ నేను ఒక్కడనే చూసుకోలేకపోతున్నాను. మిస్టర్ కిషోర్, ఈ ఎస్టేట్ని అజమాయిష్ చేయటమే కాకుండా దీన్ని కాపాడవలసిన బాధ్యత కూడా నీ మీద ఉంది. కాపాడటం? అవును, కాపాడటం నిదానంగా నీకే తెలుస్తుంది. ఎవరు ఎస్టేట్ పనికి వెళ్ళటానికి వీల్లేదు. ఏం వెళ్ళకపోతే బ్రతికేదేలా? వెళ్ళకపోతే ఎప్పుడో చేస్తారు, వెళ్తే ఇప్పుడే చేస్తారు. బాబు రెక్కాడితే గాని డొక్కాడినోళ్ళు మమ్మల్ని వెళ్ళండి బాబు. మిమ్మల్ని మర్యాదగా సమ్మె చేయమంటే వినర్రా? ఈ కనకరాజు గారి తోటని మా సర్వమంగళం గారికి అమ్మేదాకా ఇదే గతి. అదేదో మీరు తెలుసుకోండి. పని మాంటే మా కూడు దొరకదు. ఆగండ్రా. వీడెవడో ఎర్ర చొక్కా తొడిగాడు, పట్టు పట్టు. వదులు. ఒక్క వర్కర్ మీద చేయి వేస్తే వేలాది వర్కర్స్ లక్షలాది చేతులతో అడ్డుకుంటారా? అడ్డగదప. మర్యాదగా వాడిని వెళ్ళినాయి. కనీసం భోజనం చేయడానికి చేయైనా మీకు పులి మీద పుట్రని మీ గురువు సర్వమంగళం గారి బాబుని మీకు తాతని చూస్తారా? సర్వమంగళం గారి బాబు గారంట. మర్యాద చేయండి రా. నీ సర్వమంగళం గాడు చొక్కా విప్పినప్పుడల్లా తన గుండె వైపు చూసుకోమనండి. అక్కడ నేను నిద్రపోతుంటాను, దమ్ముంటే లేపమనండి. గడ్డి తినే ఆవులు కూడా అవసరమైతే పొడుస్తాయిరా, గాడిదలు తంతాయి. మిమ్మల్ని ఎనుబూతుల్లా పెంచాన్రా. ఒక్కడి చేతుల్లో దెబ్బలు తిని షేపులు మారిపోయి వచ్చారు. మిమ్మల్ని చూస్తే పశువులు కూడా అసహించుకుంటాయిరా. ఆఖరికి మా మావయ్య కూడా అసహించుకుంటున్నాడు మిమ్మల్ని. నారాయణ నారాయణ. నేను రెచ్చిపోయి ఉన్నాను. యజ్ఞగుండంలో పడిపోగలవు, జాగ్రత్త. ఇంతకీ ఎవడు వాడు, ఎక్కడుంటాడు? వాడు ఇలాగే అడిగాడు. ఎవరిని గురించి? తమరి గురించి. ఎవడా సర్వమంగళం ఎక్కడ ఉంటాడో అని అడిగాడండి. నా అడ్రస్ అడిగాడు అంటే ఆల్రెడీ మిమ్మల్ని అందరినీ ఉతికి పిండేసి ఆరేసేశాడు అంటే వీణ్ణంత తేలిగ్గా వదిలిపెట్టకూడదు. వాడెవడైతేనేం బాస్, రేపు ఈ పాటికి వాడి శవం మీ కాళ్ళ ముందు ఉంటుంది. వ్యర్థవ వాగ్దానాలు చెయ్యకండి.
చావదచ్చిన వాళ్ళని చూస్తే చేటపెయ్య కూడా ఆబోతులాగా రంకె వెయ్యాలనిపిస్తుందట. ఇంకా ఏమన్నాడో చెప్పాడవండి. మీరు చొక్కా విప్పినప్పుడల్లా గుండెల మీద చూసుకుంటే అతను అక్కడే నిద్రపోతుంటానని, దమ్ముంటే మిమ్మల్ని లేపుకోమని చెప్పమన్నాడండి. అమ్మ దుష్ట, ఏకంగా నా ప్రాణాలు తీసే ఫాయిలోనే ఉపన్యాసం ఇచ్చేశావన్నమాట. ఒరేయ్, ఇక జీవహింస తప్పదు. ఏమిటి, నలుగురు అల్లాటప్పాగాళ్ళను ఉతికేసినంత మాత్రాన నీకు నా గుండెల్లో డబల్ కాటు మంచం వేసి దాని మీద నిన్ను పడుకోబెట్టి జోలపాడతాననుకున్నావా? చూస్తాను, నీ అంతం చూస్తాను. మీరు వెళ్ళి పొండ్రా. మామా, నీకు పరమరహస్యం చెప్పనా? ఏమిటో చెప్పాడు. అత్తారాటమే గాని మామా బతకడం కష్టం. నోర్మి బ్రస్సులతవా. మా అక్క నిన్ను కన్నా నెత్తి మీద కుంపట్లా పెట్టింది కనుక ఏదో భరిస్తున్నాను. అంతేనా? బోళ్ళంత ఆస్తివలా? ఇచ్చింది నువ్వు బ్రతికున్నంతకాలం అనుభవించే హక్కు. ఎంతైనా అమ్మ కదా, నా క్షేమం కోరే ఆ వీలునామా అలా రాసింది. లేకపోతే నన్ను ఈ పాటి కైమా చేసి అన్నంలో నంచుకు తినేవాడు. నోర్మి, వ్యధం మాటలు నువ్వును. బయటికి